హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా మమ్మీ మునగాకు పొడి కొడుతుందన్నమాట. సో దాంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయంట మా మమ్మీ చెప్తుంది. సో మా మమ్మీ ఎలా చేస్తుందో మీకు చూపిస్తే పదండి. సో ఇక్కడ మనం మునగాకుని మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి, ఫ్యాన్ కింద అయినా లేదంటే ఎండలో అయినా. సో దీని ఇంగ్రీడియంట్స్ మునగాకు, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, జీరా, మెంతులు, ధనియాలు, రెడ్ చిల్లీ, చింతపండు, గార్లిక్, సాల్ట్, టర్మరిక్. సో తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మన పప్పు దినుసులు ఏవైతే ఉన్నాయో మనం చూసాం కదా ఇంగ్రీడియంట్స్లో, అవన్నీ వేసేసాలి. ఒక జీరా, ధనియాలు తప్ప, ఎందుకంటే వాటికి అంత టైం పట్టదు. అవి ఇవి రెండు వేసేస్తే జీలకర్ర, ధనియాలు మాడిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ ఇవి వేయించుకున్నాక తర్వాత దీంట్లోనే అవి వేసేయాలి. సో ఇవి కొంచెం బ్రౌన్ గోల్డ్ కలర్లో వస్తాయి, లేదంటే మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. అప్పుడు ఇవి వేగినట్టు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీరా వేసి కొంచెం సేపు అంటే 1-2 మినిట్స్ లాగా వేయించేయాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి. సో తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో రెడ్ చిల్లీ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మన మునగాకు ఏదైతుందో అది వేసుకొని వేయించుకోవాలి. ఇలా పొడి పొడిగా కొంచెం సేపు సిమ్లోనే పెట్టి వేయించాలి, లేదంటే మాడిపోతుంది. సో ఇవి ఇలా మంచిగా పొడి పొడిగా కావాలి. తర్వాత మనం అన్నీ ఏదైతే ఫ్రై చేసుకున్నామో అవి కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత వీటిని ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇగో ఇలా. నెక్స్ట్ తర్వాత మన ఈ ఆకుకూర ఏదైతుందో అది జార్లో వేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేయాలి. సో దీంట్లో ఏం వేయాలంటే చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత గార్లిక్, సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. టర్మరిక్ కూడా అంతే. అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆరాలి ఇవి. సో అంతే మన మునగాకు. ఇవి బీపీ, షుగర్కి చాలా మంచిదంట. సో ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉండిద్ది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో గిన నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇంతే, మనం ఇంట్లోనే మంచిగా కారం పొడి తయారు చేసుకోవచ్చు మునగాకుతోటి. దీంతో ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయంట. సో మనం ఏదైతే చేసుకున్నామో చల్లారినాక ఒక జార్లోకి తీసుకోవాలి. అంతే, మన మునగాకు కారం పొడి రెడీ. ఓకే, బాయ్.